హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తానని చెప్పాను. అది కూడా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అని చెప్పాను. సో కంటెంట్ ఇప్పుడు మనం త్వరగా కంప్లీట్ చేయలేం కాబట్టి ఆల్రెడీ నేను తెలుగు మెథడ్ అనేది టోటల్గా అప్లోడ్ చేశాను. అదేవిధంగా తెలుగు కంటెంట్ అనేది టోటల్గా అప్లోడ్ చేశాను. నా ఛానల్లో ఉన్న తెలుగు మెథడ్ అండ్ తెలుగు కంటెంట్ వీడియోస్ చూసుకొని వెళ్ళండి. ఈజీగా తెలుగులో 28 మార్క్స్ అనేవి ఎక్కడా పోవండి. మన ఛానల్ నుండే బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో ఈ తక్కువ టైంలో నేను మీకు అందించాలనుకుంటుంది మార్క్స్ పోకుండా ఉండాలి అంటే మెథడ్స్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో ఏం లేదండి, మెథడ్స్ పైన ఎంతో కొంత గ్రిప్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కొంచెం గ్రిప్ ఉన్నా మనం ఈజీగా మెథడ్లో బైకి బై స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, తెలుగు మెథడ్లో 6 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మ్యాథ్స్ మెథడ్లో 6 వస్తాయి, ఇంగ్లీష్లో 6 వస్తాయి, ఈవీఎస్లో 6 వస్తాయి. సో టోటల్గా 24 మార్క్స్ కదండి. సో ఈ 24 మార్క్స్లో మ్యాక్సిమం 20 to 21 మార్క్స్ వచ్చే విధంగా నేను క్లాస్ అన్నీ కూడా చెప్తాను. అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేవి పెడతానండి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మనం ఏ సబ్జెక్ట్ని కూడా తొందరగా కంప్లీట్ చేయలేం కాబట్టి మెథడ్ పైన ఫోకస్ చేద్దాము. మెథడ్లో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 20 మార్క్స్ వచ్చేలాగా నేను ప్రతి కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది కూడా ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటున్నాను. డైలీ ఒక సబ్జెక్టు, ఒకరోజు తెలుగు మెథడ్ పెడితే ఇంకో రోజు ఈవీఎస్ పెడతాను, ఇంకో రోజు మ్యాథ్స్ పెడతాను, ఇంకో రోజు ఇంగ్లీష్ పెడతాను, ఇంకో రోజు సోషల్ మెథడాలజీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది పేపర్ 1, 2 ఇద్దరికి యూజ్ అవుతుందండి. సో పేపర్ 2 బిట్స్ కూడా తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రతి బిట్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అక్కడే సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తూ బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని యూజ్ చేసుకోండి. మొత్తం ఇప్పటి నుండి ఎగ్జామ్ వరకు నా ఛానల్లో మెయిన్గా మెథడ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తానండి. మెథడ్కి మళ్ళీ మీరు ఎలాంటి బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వచ్చిన బిట్స్ అండ్ రాబోయే బిట్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి వీడియోని యూజ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ వీడియోని పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ క్లారిటీ కనిపించకపోయినా నేను ఓరల్గా చదువుతుంటాను కాబట్టి కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా మనం ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన బిట్స్నే స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి కొంచెం బ్లర్గా కనిపించినా నేను ఓరల్గా చెప్తాను కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఈరోజు ఈవీఎస్ చూస్తున్నామండి. ఈవీఎస్ మెథడాలజీలో టోటల్గా 10 to 11 బిట్స్ అనేవి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక స్థాయి ఈవీఎస్ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాల అమరిక ప్రధానంగా వీటి ఆధారంగా జరిగింది. చూడండి, ఈ బిట్ ఎక్కడి నుండి పడింది అనుకుంటున్నారండి? మనం ఎప్పుడూ చూసే ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో నుంచి పడిన బిట్. ఓకే, అది మెథడాలజీలోకి కన్వర్ట్ చేసి ఇచ్చాడు. సో ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అంటే మనకి 3rd, 4th, 5thలోనే కదండి మనకి ఈవీఎస్ అనేది టచ్ అవుతుంది. సో ఈ పుస్తకాలలో పాఠ్యాంశాల అమరిక అనేది దేని ఆధారంగా జరిగింది అని అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం అందరం ఏమనుకుంటామంటే కృత్యాలు అనుకుంటాం, ఎందుకంటే ఎక్కువగా యాక్టివిటీ బేస్డ్లో ఉంటాయి కాబట్టి కృత్యాలు అని కొందరు ఆన్సర్ పెడతారు, పాఠాలు అని చెప్పేసి అంటే లెసన్స్ అని కొందరు ఆన్సర్ పెడతారు. బట్ ఒకసారి చూడండి, నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. చూడండి, మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఇలా ముందు మాట అని చెప్పేసి ఉంటుందండి ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో. 3rd, 4th, 5th ఏదైనా తీసుకొని చూడండి, అందులో నుండి ఫ్రేమ్ అయిన బిట్టు. ఎన్సీఆర్టీ వారి సిలబస్సు పాఠ్య పుస్తకాల ఇతివృత్తాలను చూడండి, ఇతివృత్తాలను పరిగణలోనికి తీసుకొని మన రాష్ట్ర అవసరాల మేరకు సిలబస్ను పాఠ్యపుస్తకాలను రూపొందించారు. చెప్పండి, సిలబస్ను పాఠ్యపుస్తకాలను వేటి ఆధారంగా తీసుకొని రూపొందించారు? ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని రూపొందించడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఇంకా చూసుకోవాల్సింది చూడండి, ప్రాథమిక స్థాయిలో మనం మన పరిసరాలు అనే పేరుతో పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రూపొందిస్తుంది. ఎవరు అంటే ఎస్సీఆర్టీ అనేవారు రూపొందించడం జరుగుతుంది. సో 2012 to 13 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి పాఠ్యపుస్తకం అమల్లోకి వచ్చింది. ఓకే, ఇలాగే అడుగుతాడు, ఈవీఎస్ 3వ తరగతి పాఠ్యపుస్తకం ఏ ఇయర్ నుండి అమల్లోకి వచ్చిందంటే 2012 to 13. అదే 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాలు 2013 to 14. ఓకే, 12 to 13 ఏమో 3rd క్లాసు, 13 to 14 ఏమో 4th and 5th క్లాసు,
రూపొందించడం జరిగింది. సో మరి పాఠ్యపుస్తకాలను వేటి ఆధారంగా రూపొందించారు అంటే ఇతివృత్తాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ఓకే, చూడండి ముందు మాట అనే దాంట్లో నుంచి పడిన బిట్టు ఇప్పటికీ చెప్తున్నాను, ప్రతి టెక్స్ట్ బుక్ తీసుకొని ముందు మాటలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి, అందులో నుండి బిట్టు మెథడ్లో భాగంగా ఫ్రేమ్ అవుతుంది. ఓకే, సో చెప్పండి ఇప్పుడు ఈవీఎస్ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాల అమరిక వేటి ఆధారంగా జరిగింది? ఇతివృత్తాల ఆధారంగా జరగడం జరిగింది. అంటే థీమ్స్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కొంచెం కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉన్న ఈజీగా పెట్టచ్చు. టర్మ్స్ తెలిస్తే చాలండి. క్రింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో రక్త ప్రసరణ వ్యవస్థ పాఠాన్ని బోధించేటప్పుడు ప్రక్రియలు లేదా క్రమాలను అర్థం చేసుకోవడానికి అత్యంత ప్రభావంగా ఉపయోగించగల టీఎల్ఎం ఏది అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బోధించాలండి. సో ఈ రక్త ప్రసరణ వ్యవస్థను బోధించేటప్పుడు అక్కడున్న ప్రక్రియలు కావచ్చు, లేదంటే క్రమాలను, అంటే దేని తర్వాత ఏది వస్తుంది అనే క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఏ టీఎల్ఎంని యూజ్ చేస్తాం. చూడండి, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి బోధించేటప్పుడు ఫస్ట్ ఆప్షన్లో ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చాడు, ఫ్లో చార్ట్స్ ఇచ్చాడు. చూడండి, ఈ లెసన్ని బోధించాలి అంటే మనం ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు కదండి, యూజ్ చేయొచ్చు డెఫినెట్గా. అదేవిధంగా ఫ్లో చార్ట్ యూజ్ చేయొచ్చా అండి? చూడండి ఏమన్నాడు, ప్రక్రియలు లేదా క్రమాలను అర్థం చేసుకోవాలి అంటే దేని తర్వాత ఏది వస్తుంది అనే క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మనం యూజ్ చేయాల్సింది ఫ్లో చార్టే కదండి. అంటే ఫ్లో చార్ట్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని అధికారాలు ఉంటాయి కదండి. ఎగ్జాంపుల్గా సో ఇప్పుడు మన విద్యా వ్యవస్థనే చూసుకున్నట్లయితే ఫస్ట్ సెంట్రల్లో ఏముంటుందండి? ఎన్సీఆర్టీ ఉంటుంది. ఎన్సీఆర్టీ కింద ఏముంటుంది? ఎస్సీఆర్టీ ఉంటుంది. ఎస్సీఆర్టీ కింద ఏముంటుంది? డిఆర్యూ అని ఉంటుంది, ఎంఆర్యూ అని ఉంటుంది, తర్వాత స్కూల్ కాంప్లెక్స్ ఉంటాయి, తర్వాత హెచ్ఎం ఉంటారు, తర్వాత టీచర్ ఉంటారు. సో ఇదే కదండి ఫ్లో చార్ట్ అంటే. అంటే దేని తర్వాత ఏది అంటే ఒక క్రమాన్ని సూచించడానికి మనం ఫ్లో చార్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్రమం అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు కాబట్టి మనం ఫ్లో చార్ట్నే తీసుకుంటాం. సో ఫ్లాష్ కార్డ్స్, ఫ్లో చార్ట్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఫ్లో చార్ట్ యూజ్ చేస్తాం కానీ చిత్రాల పట్టీలంట, చిత్రాల పిక్చర్స్ని తీసుకొని చూపిస్తూ బోధించవచ్చు కానీ క్రమాలను సూచించడానికి ఛాయిస్ ఉండదు కదా, సో తీసేస్తాం. నెక్స్ట్ చిత్రాల పట్టీలను సూచించలేము, కథాపటాల ద్వారా చెప్పలేము. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు కానీ కథాపటాలను తీసుకోలేము. ఓకే, ఇందులో క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది దాంట్లోనే ఉంటుందండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్ చూడండి, స్టేట్మెంట్స్ అండి ఇవి. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. సో స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. చూద్దాము స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చాడు అంటే, జూమ్ చేస్తున్నాను చూసుకోండి క్లారిటీగా. చూడండి, మొక్కలు, జంతువులు లేదా నీటి నాణ్యతను పరిశీలించడానికి సమీపంలోని నది లేదా పార్కుకు స్వల్ప సందర్శన కోసం ఒక క్షేత్ర పర్యటనను ప్రణాళిక చేయవచ్చు. అంటే ఒక ప్లాన్ని రెడీ చేయొచ్చంట. దేనికోసం? మొక్కలు, జంతువులు లేదా నీటి నాణ్యతను పరిశీలించడానికి మన సమీపంలో ఉన్న నది కావచ్చు లేదంటే పార్కు కావచ్చు, దానిని అబ్జర్వ్ చేయడం కోసం మనం ఒక ప్లాన్ని రెడీ చేసుకోవచ్చు కదండి, చేసుకోవచ్చు. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణం లేదా భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేయడానికి సైన్స్ మ్యూజియం లేదా జాతీయ ఉద్యానవనానికి సుదీర్ఘ సందర్శన కోసం ఒక విహారయాత్రను ప్రణాళికగా చేసుకోవచ్చు కదండి. సో ప్లాన్ అనేది రాసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది కదా. ఏదైనా ఒక సైన్స్ మ్యూజియంని కావచ్చు, జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించడం కోసం కావచ్చు, ఒక ప్లాన్ని రెడీ చేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. చేసుకోవచ్చు కదా, సో ఇది కరెక్టే అవుతుంది. సో రెండింటికి ప్లాన్స్ రెడీ చేసుకోవచ్చు, క్షేత్ర పర్యటనకి రెడీ చేసుకోవచ్చు, విహారయాత్రకి రెడీ చేసుకోవచ్చు. సో రెండింటికి రెడీ చేసుకోవచ్చు కాబట్టి మనకి 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. సో ఎక్కడుంది? సో ఫస్ట్ వన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు సత్యమే. ఎస్, ఎగ్జాక్ట్లీ రెండు సత్యమే అవుతాయి. ఓకే, మిగతావన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ చూడండి, చిన్న లాజిక్ బిట్ ఇదంతే. మెదక్ చర్చ్ మరియు కుంటాల జలపాతం అనునవి వరుసగా వీటిగా పిలువబడతాయి. చూడండి ఆప్షన్స్ ఏమిచ్చాడు? మానవ నిర్మిత పరిసరం, మానవ నిర్మిత పరిసరం, సహజ పరిసరం, సహజ పరిసరం అని ఇచ్చాడు. సో చూడండి ఒకసారి, మెదక్ చర్చ్ అంటున్నాడు అంటే ఇది ఒక కట్టడమే కదండి. సో కట్టడం ఇది. సో కట్టడాన్ని ఎవరు నిర్మిస్తారు? కట్టడం అనేది మానవులే నిర్మిస్తారు, అంటే మానవుల చేత నిర్మించబడుతుంది కదా. సో ఇది మానవ నిర్మిత కట్టడమే కదండి. సో చర్చ్ కానీ, గోపురాలు కానీ, గుడులు కానీ ఏవైనా
మానవ నిర్మిత కట్టడాలే. ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏమైనా ఏర్పడ్డాయా? లేదు కదా. సో మానవ నిర్మిత కట్టడం కాబట్టి మెదక్ చర్చ్ అనేది మానవ నిర్మిత కట్టడం. అదే కుంటాల జలపాతం చూడండి, దీన్ని ఎవరైనా నిర్మించారా అండి? జలపాతం అంటే అందులో మొత్తం వాటరే ఉంటాయి, ఇవి సహజ సిద్ధంగా ఏర్పడిందే కదండి. సో దీన్ని ఎవరైనా నిర్మిస్తారా? ఎవరైనా నీటిని తీసుకొచ్చి దాంట్లో పోసారా? లేదు కదా. సో ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందే కదా. సో ఇది సహజ పరిసరం అవుతుంది. చూడండి, మెదక్ చర్చ్ అనేది మానవ నిర్మిత పరిసరం. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది మానవ నిర్మితం, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ తీసేయచ్చు, ఫోర్త్ ఆప్షన్ తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, కుంటాల జలపాతం అనేది అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాబట్టి ఇది మానవ నిర్మిత పరిసరమా? కాదు. సో ఫస్ట్ ఆప్షన్ తీసేస్తాం. సో సహజ పరిసరం కాబట్టి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ మెదక్ చర్చ్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కుంటాల జలపాతం అనేది అవుతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించి పెట్టాలా అండి? చెప్పండి, ఎంత ఈజీ పెట్టండి. సబ్జెక్ట్ కంటెంట్ పైన కొంచెం గ్రిప్ ఉన్నా ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, ఆప్షన్స్ని బట్టైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి, ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. పటములను గీయుట అను కృత్యమును ఈ రకమైన కృత్యంగా ఇవ్వవచ్చు. ఓకే, పటాలను గీయమని చెప్పినాం. సో దాన్ని ఏ విధంగా ఇవ్వచ్చు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరే ఒక టీచర్, మీరు పిల్లలకి పటాలు గీయమని చెప్పాలి. సో దాన్ని ఏ కృత్యంగా ఇస్తారు చెప్పండి? వ్యక్తిగత కృత్యంగా మాత్రమే ఇస్తారా? అంటే ఒకరికి మాత్రమే పటం గీయండి అని ఇస్తారా? ఇవ్వచ్చు, ఒకరికే ఇవ్వచ్చు. లేదంటే జట్టు కృత్యంగా కూడా ఇవ్వచ్చు కదండి, ఇవ్వచ్చు. సో ఇండివిజువల్ యాక్టివిటీగా ఇవ్వచ్చు, అదేవిధంగా అందరికీ కలిపి కూడా ఇవ్వచ్చు. అంటే ఏమడిగాడు? ఏ రకమైన కృత్యంగా ఇవ్వవచ్చు అని అడిగాడు. సో ఇండివిజువల్గా ఇవ్వచ్చు, లేదంటే గ్రూప్ యాక్టివిటీగా కూడా ఇవ్వచ్చు. సో వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, గ్రూప్ యాక్టివిటీగా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇండివిజువల్ యాక్టివిటీ అన్నాడు కాబట్టి తీసేస్తాం. గ్రూప్ యాక్టివిటీ మాత్రమేనా? కాదు కదా, రెండింటిగా ఇవ్వచ్చు కదా. మొత్తం తరగతి కృత్యం మాత్రమేనా? మొత్తం తరగతి కృత్యం అంటేనే గ్రూప్ యాక్టివిటీగా ఇవ్వచ్చు. సో ఇది తీసేస్తాం. సో రెండింటిగా ఇవ్వచ్చు కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అందుకే క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది సైన్స్ విద్యా ప్రమాణాల నుండి పడిన బిట్. క్వశ్చన్ ఏమంటున్నాడు ఫస్ట్ క్లారిటీగా చూడండి. ఒక 4వ తరగతి విద్యార్థి చిత్రానికి పటానికి గల పోలికలు భేదాలను చెప్పగలుగుట అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందింది. ఏమవుతుంది అది? విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడమా, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పన, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మనకి కీ పాయింట్ ఉందండి. ఏంటి అంటే పోలికలు భేదాలు చెప్పగలగడం. ఓకే, సో ఇలా పోలికలు భేదాలు చెప్పగలగడం కావచ్చు, లేదంటే ఒకదాన్ని వివరించడం కావచ్చు, లేదంటే వర్గీకరణ కావచ్చు, లేదంటే ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇవ్వడం కావచ్చు, లేదంటే విశ్లేషించడం కావచ్చు. ఈ టర్మ్స్ ఏవి కనిపించినా అది విషయావగాహన అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అసలు విషయావగాహన అంటే ఏంటంటే ఏదైనా ఒక చూసిన విషయాన్ని కానీ లేదంటే విన్న విషయాన్ని కానీ అర్థం చేసుకొని ఆ అర్థమైన దాన్ని తిరిగి చెప్పే విధంగా ఉండాలి. అలా చెప్పగలిగితే దాన్ని విషయావగాహన అంటారు. ఓకే, అంటే విన్న విషయాన్ని, చూసిన విషయాన్ని విషయావగాహన అంటే అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని తిరిగి చెబితే అది విషయావగాహన అవుతుంది. ఓకే, సో లేదంటే ఈ టర్మ్స్ కనబడిన క్వశ్చన్లో అది విషయావగాహన. చూడండి, మనకు పోలికలు భేదాలు తెలపడం అని వచ్చింది. సో అది విషయావగాహన అని ఆన్సర్గా పెట్టేయాలి. మరి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం కాదు కదండి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అంటే ఏంది? పరికల్పనలు అంటే ఊహించే విధంగా ఉండాలి క్వశ్చన్ అనేది. అంటే ఆ క్వశ్చన్లో ఆలోచించండి, చర్చించండి, జట్లలో చర్చించండి ఇలా కనబడితే అది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం కిందికి వస్తుంది. మరి సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు కూడా కాదు కదా. ప్రాజెక్ట్ అంటేనే ఏంది? సహజ వాతావరణంలో చేయగలిగే విధంగా ఉండాలి. సో అలాంటి క్వశ్చన్ సహజ వాతావరణంలో ప్రాజెక్ట్ చేసే విధంగా క్వశ్చన్ అనేది కనబడితే అది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని కిందికి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్గా మీ ఇంటి దగ్గర ఉన్న పంట పొలాలకి వెళ్ళి అక్కడ పంటలకు చల్లుతున్న మందులను వాటి సమాచారాన్ని సేకరించి రాయండి అని ఇలా క్వశ్చన్ అడిగితే అది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనుల కిందకి పెట్టేయాలి. సో అక్కడ క్వశ్చన్ ఏం లేదు కదా ఇక్కడ, సో తీసేస్తాం. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన లాంటి క్వశ్చన్ ఏమైనా ఉందా అంటే క్షేత్ర పరిశీలనకి వెళ్ళి పరిశీలించండి అని క్వశ్చన్ ఏమైనా కనబడుతుందా? లేదు, సో తీసేస్తాం. ఓకే, అంటే క్వశ్చన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో తప్పకుండా విద్యా ప్రమాణాల నుంచి బిట్టు పడుతుంది, చూసుకోండి.
నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా విద్యా ప్రమాణాల బిట్టే, దీంతో మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, నదీ కాలుష్యాన్ని నియంత్రించడం అనే దానిపై నినాదాలు రాయండి. ఈ ప్రశ్న లక్ష్యం ఈ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. ఓకే, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడమా, విలువలను అభినందించడమా, సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టా, మ్యాపింగ్లు లేదా చిత్రాలను గీయడమా అని అడుగుతున్నాడు. ఏం అడిగాడు? నదీ కాలుష్యాన్ని నివారించడం కోసం దానిపై నినాదాలు రాయాలి. ఇలా నినాదాలు రాయడం కావచ్చు, లేదంటే కరపత్రాలను రెడీ చేయడం కావచ్చు, లేదంటే కవితలు రాయడం కావచ్చు, లేదంటే సెమినార్లలో పాల్గొనడం, సైన్స్ క్లబ్బుల్లో పాల్గొనడం, ఇలా ఏవి వచ్చినా అది ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల అవగాహన కలిగించడం అనే దాని కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే జీవ వైవిధ్యానికి సంబంధించింది కావచ్చు, నినాదాలు రాయడం, కరపత్రాలు, కవితలు రాయడం, ఇలా అభినందించడానికి జీవ వైవిధ్యానికి సంబంధించి ఏది కనబడినా అది ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం కిందకి పెట్టేసేయాలి. ఓకే, ఇక నినాదాలను ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ఊహించినట్టుగా ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు, సో తీసేస్తాం. సమాచారాన్ని సేకరించేటట్టుగా క్వశ్చన్ ఉందా? లేదు, జస్ట్ నినాదాలు రాస్తున్నాడు, సో అది జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం అనేది దాని కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మ్యాపింగ్ నైపుణ్యాలు, చిత్రాలను గీయడం, నమూనాలను తయారు చేయడం, ఏమైనా కనబడుతుందా అందులో క్వశ్చన్? లేదు, సో తీసేస్తాం. ఓకే, అంటే క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ని పిక్ చేసుకోవాలి. దీనితో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ బిట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ బిట్, కాన్సెప్ట్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. సో బోధనా పద్ధతులు అనే టాపిక్ నుండి ఈ బిట్ అనేది పడిందండి. సో బోధనా పద్ధతులలో మనకు 2 బోధనా పద్ధతులు ఉంటాయి. అది ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, నెక్స్ట్ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. సో వీటి కిందికి ఏమేమి వస్తాయి అనేది చూసుకోవాలి. దాని నుంచే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఏం అడిగాడు? చారిత్రక పద్ధతి మరియు సమస్య పరిష్కార పద్ధతి అనేది వేటి కిందికి వస్తాయి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతమా, విద్యార్థి కేంద్రీకృతమా అనేది రాయాలి. చూడండి, చారిత్రక పద్ధతి అనేది ఏమవుతుంది అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అవుతుందండి. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కిందికి ఏమేమి వస్తాయి అంటే జస్ట్ ఓవరాల్గా చెప్తాను, చూసుకోండి. దీని కిందికి ఉపన్యాస పద్ధతి వస్తుంది, నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, నెక్స్ట్ చారిత్రక పద్ధతి, నెక్స్ట్ నిర్మాణ పద్ధతి, నెక్స్ట్ వనరుల లేదా మూలాధార పద్ధతి వస్తుంది. ఓకే, 5 పద్ధతులు వస్తాయి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కిందకి. జస్ట్ బట్టి పట్టైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉపన్యాస పద్ధతి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగానే ఉంటుంది కదండి. అంటే విద్యార్థికి ఇందులో ఏం కూడా చాయిస్ ఇయ్యడు, ఉపాధ్యాయుడే మాట్లాడుతూ ఉంటాడు. సో ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతమే. ఇందులో విద్యార్థికి స్వేచ్ఛ అనేది ఉంటుందా క్వశ్చన్ వేయడానికి? ఉండదు, జస్ట్ అతనే చెప్తూ వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కూడా ఉపాధ్యాయుని పాత్రే ఉంటుంది. నెక్స్ట్ చారిత్రక పద్ధతి అంటే ఇది సైన్స్ యొక్క చరిత్రను గురించి తెలుపుతుందండి. సో ఈ సైన్స్ యొక్క చరిత్రను గురించి తెలిపే పద్ధతి కూడా, అంటే చరిత్ర మొత్తాన్ని గురించి తెలుసుకుంటాం, ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కిందకే వస్తుంది. నెక్స్ట్ నిర్మాణ పద్ధతి కూడా సైన్స్కి సంబంధించిందే, ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతమే. వనరుల లేదా మూలాధార పద్ధతి అనేది సాంఘిక శాస్త్ర బోధనలో ప్రయోగశాల పద్ధతిగా పిలుస్తారు, ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఓకే, 5 పద్ధతులు వస్తాయి. సో ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేది ఆన్సర్ అవుతుంది, చారిత్రక పద్ధతి అనేది. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతి అడిగాడు కదా. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలోని సమస్య పరిష్కార పద్ధతి చెప్పానా? లేదు, సో ఇది విద్యార్థి కేంద్రీకృతం అవుతుంది. చూడండి, సమస్యను పరిష్కరించుకునేది ఎవరు అంటే విద్యార్థి సమస్యను పరిష్కరించుకోవాలి, ఇందులో విద్యార్థి పాత్ర అనేది ఉంటుంది. సో ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కిందకి వస్తుంది. సో దీంట్లో ఆగమన నిగమన పద్ధతులు కావచ్చు, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. చూడండి, ఆగమన నిగమనలో కూడా విద్యార్థి పాత్ర ఉంటుంది, విశ్లేషణ సంశ్లేషణలో ఉంటుంది, అన్వేషించేది విద్యార్థి అన్వేషించి నేర్చుకుంటాడు, ప్రాజెక్టు చేసేది కూడా విద్యార్థి చేస్తాడు. నెక్స్ట్ కృత్యాధార పద్ధతిలో కూడా విద్యార్థి పాత్రనే ఉంటుంది. నెక్స్ట్ ప్రయోగ పద్ధతిలో కూడా విద్యార్థి పాత్రనే ఉంటుందండి. సమస్య పరిష్కారాన్ని చేసుకునేది కూడా విద్యార్థి చేసుకుంటాడు. సో ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల కిందకే వస్తాయి. సో ఏం లేదు, క్వశ్చన్ అనేది చూడండి, క్వశ్చన్ చూస్తే మనకి అది ఉపాధ్యాయ కేంద్రీకృతమా విద్యార్థి కేంద్రీకృతమా అర్థమైపోతుంది. సో ఉపాధ్యాయుడి కేంద్రీకృతం అంటే ఉపాధ్యాయుని పాత్రే అధికంగా ఉంటుంది, విద్యార్థి కేంద్రీకృతం అంటే విద్యార్థి పాత్ర అనేది అధికంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి.
సో ఫస్ట్ చారిత్రక పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతం, సమస్య పరిష్కార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృతం. చూడండి, 2 ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి, ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 2 విద్యార్థి కేంద్రీకృతం కాదు. ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృతం, సెకండ్ వన్ విద్యార్థి కేంద్రీకృతం. ఎగ్జాక్ట్లీ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ కూడా తీసేయచ్చు. క్లియర్, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది చాలా జనరల్ బిట్ అండి, ఈజీగా పెట్టేయచ్చు మనము. చూడండి, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. ఓకే, పరిసరాల విజ్ఞానం ఈవీఎస్కి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ చూడండి, మానవుడు పరిసరంలో భాగం. ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. మానవుడు పరిసరంలో భాగమా, పరిసరమే మానవుడిలో భాగమా? చెప్పండి, మానవుడే పరిసరంలో భాగంగా ఉంటాడు. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, మనిషి సంఘజీవి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదండి. మనిషి అనే అతను సంఘజీవిగా ఉంటాడు. సో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్ అంటాం. నెక్స్ట్, ఈవీఎస్ మానవులు మరియు ప్రకృతి మధ్య పరస్పర చర్యను గురించి వ్యవహరించదు. చూడండి, మానవులు మరియు ప్రకృతి మధ్య ఈవీఎస్ అనేది పరస్పర చర్యను వ్యవహరిస్తుంది, బట్ ఇక్కడ వ్యవహరించదు అని ఇచ్చాడు. క్వశ్చన్ క్లారిటీగా చదవాలి. వ్యవహరించదు అని ఇచ్చాడు, సో వ్యవహరిస్తుంది కదా, సో తీసేస్తాం. సో ఏబి మాత్రమే కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఒక ఈవీఎస్ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను ఉన్ని బట్టలు మన శరీరానికి వెచ్చదనాన్ని ఎందుకు ఇస్తాయి, ఓకే, ఎందుకు ఇస్తాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసింది. దీనికి ఆలోచించి సమాధానం చెప్పమని అడుగుతుంది. సో ఇది ఏ రకమైన ప్రశ్న అని అడుగుతున్నాడు. సో చూడండి, ఉన్ని బట్టలు అనేవి మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. సో అలా ఎందుకు ఇస్తాయి అని క్వశ్చన్ వేసింది. సో దానికి విద్యార్థులు ఆన్సర్ చెప్తారు కదా, సో చెప్తారు. అలాంటి ప్రశ్న ఏమవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఆబ్జెక్టివ్ క్వశ్చనా అండి? కాదు కదండి. అంటే లక్ష్యాత్మక ప్రశ్న అది, ఒక లక్ష్యం పెట్టుకొని చెప్తున్నారా? లేదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, హైపోథెటికల్ క్వశ్చన్ ఇది, అసలే కాదు, తీసేస్తాం. నెక్స్ట్, విశ్లేషణాత్మక ప్రశ్న. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. అంటే ఆ క్వశ్చన్ గురించి విశ్లేషించి చెప్తాము, అంటే ఆలోచించి చెప్తాము, అనలిటిక్ చేసుకొని చెప్తాము. ఎందుకు అని క్వశ్చన్ వేశారు అంటే దీని గురించి డిఫరెంట్గా ఆలోచించి సమాధానం చెప్తాం కాబట్టి అనలాటిక్ క్వశ్చన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫ్యాక్చువల్ క్వశ్చనా అండి, అంటే నిజమైన దానికి సంబంధించిన క్వశ్చనా? కాదు కదా, మనం ఊహించి చెప్తాం. సో ఇది తీసేస్తాం. ఓకే, ఇదండి టోటల్గా మనం 10 బిట్స్ అనేవి డిస్కస్ చేసాము. సో చాలా ఈజీగా ఉంటాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపటి వీడియోలో తెలుగు మెథడాలజీ బిట్స్ అనేవి చెప్తాను. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.